మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హోంమంత్రి పిఏ జగదీష్ మీద వేటు దేనికి సంకేతం సార్ ఇది? దగ్గరలో హోంమంత్రి గారి పదవికి కూడా ముప్పు ఉందన్నది ఒక ఇండికేషన్ అండి. మీరు ఆద్యంతం ఈ 6 నెలలు బట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ మీరు ఒకసారి వినగలిగితే సార్ ఇండైరెక్ట్ ఇండికేషన్స్ అన్నమాట అవన్నీ. ఓకే, క్యాబినెట్ రీషఫల్స్ అవన్నీ ఉంటూ ఉంటాయి సాధారణంగా. ఎందుకంటే హరికృష్ణ గారి దగ్గర నుంచి చూస్తున్న 6 నెలల్లో రీషఫల్ చేశారు కదా సార్. ఆయనకి 6 నెలల టెన్యూర్లోనే పదవి పోయింది ఇప్పుడు రామారావు గారి టైంలో. సో ఇట్లాంటివి దిస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్ ఇన్ ఆల్ ద పార్టీస్. వాళ్ళు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలకి వైఎస్ఆర్సీపీలు కూడా ఎత్తేసారు కదా. ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఒక చిన్న ఆరోపణకి తీసి తర్వాత మళ్ళీ ఎంత చేసినా సరే ఆయనే కోల్పోయింది. సో ఇవన్నీ మనం గత చరిత్రలన్నీ ఒకసారి నెమరు వేసుకోగలిగితే ఇప్పుడు జరుగుతున్న సినారియోలో సంథింగ్ ఈజ్ గూఫింగ్ అప్ బిహైండ్ హోమ్ మినిస్ట్రీ. ఎందుకంటే ఆ పనితీరు ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతున్న ఇష్యూస్ వీటిలన్నిటిలోంచి ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరికి అన్న దగ్గర హోంమంత్రే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కునుకునక్క మీద తాట పండు పడినట్టు ఏలినట్టు సెల్లాగా పిఏ ఒకటి దాపరించాడు, ప్రైవేట్ పిఏ ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. ఓకే, ఎవరిని లెక్క చేయట్లేదట. ముఖ్యంగా ఈ ప్యాకెట్ శిబిరాలు ఈ లిక్కర్ షాపులు ఇట్లన్నిటిలోంచి హ్యాపీగా కమిషన్లు తీసుకుంటూ ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి వాళ్ళు చాలా కాక మీద ఉన్నారు సార్. అండ్ మోర్ ఓవర్ ఈ రీసెంట్ పాస్ట్లో లెక్కర్ దాని మీద అయితే మాత్రం అసలు ఎవరిని ఎలా చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయాలు. ఎవరికి టెండర్లు రాకుండా చేసిన ఉదంతం, తర్వాత షాపులు వచ్చిన వాళ్ళని కూడా ఎంత దౌర్జన్యాలతో లాక్కుండా ఇవన్నీ తెలుస్తున్న దగ్గర ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉండొచ్చు, కానీ పేరు మాత్రం హోమ్ మినిస్టర్ గారు దీని మీద నడుస్తున్నప్పుడు కంచె చేను వేసినట్టు ఆ పిఏ చేస్తున్న దరిద్రాలన్నింటినీ ఎక్స్పోజ్ అయ్యి మాధ్యమాల్లో వచ్చాయి. వాళ్ళ తొలగింపు దాకా వెళ్ళిందంటే ఆబ్వియస్గా ద సీరియస్నెస్ చంద్రబాబు గారి దృష్టిలోకి వెళ్ళి ఉంటుంది. అది వెనక బిహైండ్ స్టోరీ నిరేషన్స్తోనే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆద్యంతో మాట్లాడుతున్నారు. ఇది మనం గమనించగలగాలి. లేదంటే సడన్ గా నేను హోమ్ మినిస్టర్ టేక్ ఓవర్ చేయవలసి వస్తుంది ఇలాంటి మాట్లాడి ఆయన మాట్లాడుతున్నారంటే బిహైండ్ స్టోరీ ఒకసారి ఇవాళ ప్రజాబాహుల్యంలోకి వచ్చే దగ్గర 70 లక్షల ల్యాండ్ ఏదో 11 లక్షల సెటిల్మెంట్లు. ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే పవర్ ఉన్నప్పుడు ఈ రోజున్న సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ మోర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్తో మన వాళ్ళే కాబట్టి మేనేజ్ చేయొచ్చు, తెబెల ఛానల్లో రాకుండా చేయొచ్చేమో. కానీ సోషల్ మీడియాలో చీమ చిట్టుకుమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వైబ్రేటింగ్, ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో మొత్తం చర్చనీయాంశాలు అయిపోతున్నాయి. అందులో ఎంత ఘోరంగా ఎంత దాష్టికాలు చేస్తుంటే ఎక్కడ వెళ్తారు సార్? ఇవి క్లియర్గా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో మొత్తంకి ఏమీ కాకుండా దొరికిపోయినట్టుగా పరిస్థితి క్లిస్టర్ క్లియర్గా తెలుస్తూనే ఉంది. మనం మీరు కదా ఏకంగా ఆల పేపర్లో రాసేస్తే ఇంకా అంతకన్నా గౌరవం ఏముంటుంది? ఆల పేపర్లో రాసే అంత స్థాయిగా ఎదిగిపోయాడంటే మామూలుగా గడపరేసి దోచేసి ఉంటుంది ఈ 6 నెలల టెన్యూర్లో. గ్యారెంటీగా అందులో 2వ పేరాలో రాసాడు క్లియర్గా. అనిత గారు అంట లేకుండా ఇప్పుడు మీ ఆఫీస్లో కెమెరామెన్ వాడు ఉంటాడు, మీరు చెప్పకుండా వాడు చేసేస్తాడు ఏమన్నా. అంతేగా అవన్నీ క్లియర్గా నాకు తెలిసి ఇది డెంట్ పడడం గ్యారెంటీ అనిపిస్తుంది. కానీ పేరుకే హోమ్ మినిస్టర్ సుజాత గారికి కూడా అట్లనే అయింది కదా. సో గ్యారంటీగా ఇది ఇట్ లీడ్స్ టు సమ్ రక్కస్. అంటే పీతల సుజాత గారితో ఈవిడ నేను కంపేర్ చేయట్లేదు, ఆవిడని ఎలా పదవిచ్యుతులు చేశారో వీళ్ళే అతీతం కాదు. అందరూ ముఖ్యంగా చంద్రబాబు గారు 95 ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పినప్పుడు 95లో ఎవరిని స్పేర్ చేసిన ఉదంతాలే లేవు ఆయన. సో ఆబ్వియస్గా థ్రెట్ అయితే ఉంది కన్నట్టే లెక్క. వీడికి జగదీష్కి మాత్రం డిప్ప వాచిపోతుంది, అదైతే ఒక గ్యారంటీ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో. ఎందుకంటే టు క్లియర్ దట్ రక్కస్ వీడికి విడి ఉంటుంది. కానీ పేరుకే హోంమంత్రి పవర్స్ అన్నీ లోకేష్ గారి దగ్గర కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి చూసుకుంటే సీఎం గారి దగ్గర కావచ్చు, ఇవే నడుస్తున్నటువంటి క్రమంలో కేవలం ఒక కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి పరిస్థితి, పేరుకు మాత్రమే హోమ్ మినిస్టర్ అన్న రూమర్స్ కూడా బయటకు వస్తున్న తరుణంలో ఇటువంటివి ఎలా చూడాలి? ఇటువంటి వాటిని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారంటారు సార్? ఇది చినరాజప్ప గారి దగ్గర నుంచి సుచరిత, తానేటువంటి గారు ఇవన్నీ చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అనిత గారు వీళ్ళ డిస్క్రిప్షన్స్ ఉండవు సార్, అంతే అన్ని ఉత్సవ విగ్రహాల్లో ఉండడమే. లా అండ్ ఆర్డర్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారిది, ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఉండేవారు చూడండి, అప్పుడు కథ వేరు. ఓకే, ఇవన్నీ తర్వాత నుంచి ఈ సబితమ్మ ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఇవన్నీ అంతే పక్కెళ్ళి ఆడుకోవాల్సిన టీం లేవు. ఇది ఎస్ రాయవరంలో ముఖ్యంగా ఈ ప్యాకెట్ శిబిరాలు వీటన్నిటిలోనూ విపరీతమైన దోపిడీతో ఒక తెలుగుదేశం నాయకుడికే నిరూపించిన ఉదంతం ఉంది జగదీష్. దిక్కునోడికి చెప్పుకో ఏమైతే అదే అవుతుంది, అలాంటి మాటలన్నీ డెఫినెట్లీ లెట్ టు దిస్ ఉంటాయండి. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈసారి ఈ టర్మ్ ఎలక్షన్స్లో 134 గెలవడం ముఖ్యంగా చాలామంది త్యాగాలు.
ఉదాహరణ దేవినేని మా ధూళిపల్లి నరేంద్ర లాంటి ఎప్పటి నుంచి ఉన్నాడు పార్టీలో, ఆయన ఎన్నిసార్లు గెలుచుకుని వచ్చాడు. ఎస్ సార్. అలాంటి వాళ్ళందరికీ తృణప్రాయంగా మంత్రి పదవులు లేకుండా ఇలాంటి అనితి గారు లాంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా 6 నెలల్లో వీళ్ళు విశ్వరూపాలు చూపిస్తుంటే ఎంతో అతిరథ మహారాజులు ఉన్న ఇది కదా. నర్మల రామకృష్ణ లాంటి వీళ్ళందరినీ పక్కకు పెట్టారు కదా. ఎస్ సార్. యంగ్ అండ్ మీరు అన్నట్టు లోకేష్ గారి టీంని రివ్యామ్ చేసే కార్యక్రమంలో తలతోక లేకుండా పనులు చేస్తుంటే ప్రతిదానికి ఒక అబాస్ పాలవుతున్న ఉదంతాలు ముఖ్యమంత్రి గారే పిలిచి ఎంత గడ్డెడుతున్న ఉదంతాలు చూసాం కదా మనం. ఎస్ సార్. సో ఇవన్నిటిలోంచి అవుట్కమ్ అందులో ఆల్రెడీ ఈ 6 బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రజలకి సంక్షేమం అందించకుండా ఉన్న దగ్గర అటు కాకుండా గుడ్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ప్రతిదాన్ని వేలెత్తి చూపించిన తరుణంలో కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్ ఖచ్చితంగా అట్రిబ్యూట్ అవుతాయి. ఓకే. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అయితే డిసిప్లినరీ యాక్షన్లో అసలు ముందు ఉంటారు ఆయన. ఈ చేసిన దుర్మార్గాలు దౌర్భాగ్యాలతో తోడు తిరుపతి దేవస్థానానికి దర్శనాలు హోమ్ మినిస్టర్ గారు సిఫార్సులు లేకపోతే ఎమ్మెల్యే స్థాయిలో సిఫార్సులు ఉంటాయి కదా, ఇవి కూడా కొత్తగా అమ్మేసాడు. వెళ్ళి ఇప్పుడు కొత్తగా వచ్చి బిఆర్ నాయుడు ఇవన్నీ రెస్ట్రిక్షన్ చేసేస్తున్నాం తోటకూర అంటారు చూడండి, ఇవి భయంకరమైన దందాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న విజిలెన్స్ అతన్ని 40,000 50,000 ఫ్రాడ్ చేస్తే పట్టుకున్నారు. ఇట్లాగే ఒక్కో దర్శనంకి 15,000 20,000 చొప్పున. కానీ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నేతల మీద పడి ఇదే నేతలు వీళ్ళంతా కామెంట్ చేశారు కదా, ఏ యాంగిల్ చెప్తున్నాను. అదే బికమ్ వన్ ఆఫ్ ది ఇవన్నీ ఖచ్చితంగా గంపకోతలు. నేను రాస్తే కాదు, ఈనాడు రాసాడంటేనే ఎంత పరాకాష్ఠకి వెళ్తే రాసి ఉంటాడో ఆలోచించండి సార్. మామూలుగా అయితే గోపట్ల కాపాడే రణాలు బట్టి ఈనాడు ప్రాణాలకు తెగించి రాసేసాడంటే అది మామూలుగా చొక్కలు చూపించుండు. సో ఓవరాల్ గా నాకు తెలిసి డెఫినెట్లీ లీడ్స్ టు డిసిప్లినరీ యాక్షన్. ఓకే. డిసిప్లినరీ యాక్షన్ లో చంద్రబాబు గారు ముందే ఉంటారు. అందులో 95 ముఖ్యమంత్రి అంటున్నారు కాబట్టి గ్యారంటీకి సిరిగి శాట్ అవుతుంది. అదైతే వాస్తవం. ఇప్పటికి 25 మంది ఉండాల్సినటువంటి క్యాబినెట్ లో 24 మందికి ఇచ్చేసారు. ఇంకో క్యాబినెట్ మినిస్టర్ బెర్త్ కూడా ఖాళీగా ఉంది, అది నాగబాబు గారికి ఇవ్వబోతున్నారు అనేటువంటి ఫీలర్ తో పాటు క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరి మీద డెంట్లు పడేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి ఫీలర్స్ కూడా వదులుతున్నారు. 4 ఉన్నారు, 4 దాకా ఉన్నది. ఇప్పుడు ఈ లిస్ట్ 4 5 అయిపోతారు. ఓకే. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఇందులో దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఓకే. నాకు తెలిసి ఇది చాలా డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇంకా అదృష్టంకి ఇప్పుడు తేరుకున్నారు. ఈ పండగ ముందు అయితే ఈ పత్తాలు ఇవన్నీ సర్వసాధారణం కదా. పండగ ముందు ఇంకా పైశాచికంగా ఉండు అయితే ఎప్పటికీ ఎంతమందికి పర్మిషన్లు ఇచ్చాడు. రేపు ఆల్ రోడ్ మీకు వస్తారు, ఈయన ఎత్తిసారు కదా. అవును. గ్యారంటీగా ఈడి పేరు ఎట్టుకుని బయటకు వస్తారు. ఈయనే గవర్నమెంట్ ఎంప్లాయిడ్ కదా, ప్రైవేట్ పిఏ కదా ఆఫ్టర్ ఆల్ కదా. అంతే కదా. అందులో హోమ్ మినిస్టర్ గారు పదవి పోయిన తర్వాత ఒకవేళ ఈయన అయితే కోడిపేటలో దొరుకుతాడు, కుమ్మిలో ఒకటేస్తారు నాకు తెలిసి. అంటే మచ్చపడిన దగ్గర చంద్రబాబు గారు అలాంటి ఉపేక్షించారు సార్. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలకు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. మంత్రుల పనితీరు బాగాలేకపోతే మార్పులు చేర్పులు ఉండేటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకి అయితే 2-3 సార్లు డైరెక్ట్గానే కొంతమందికి వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాము. అంటే క్యాబినెట్ మన మీటింగ్ లో కూడా మినిస్టర్లకు కూడా ఇచ్చారు, ర్యాంకింగ్ లో ఇచ్చి. ఎస్ సార్. పేర్లతో సైతం చెప్పారు కదా. అలాంటి ఉపేక్షించడండి ఆయన పనితీరు వేరు. వీళ్ళు ఇలాంటి కోతేశాలు వేస్తే అస్సలు స్పేర్ చేయడు ఆయన. ఓకే. తర్వాత విషయాలు మిగిలిన విషయాలు వేరు, కానీ ఇది ఇంత అరాచకాన్ని అతను అయితే స్పేర్ చేయడు సార్.